జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, నిన్న మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులైనటువంటి మన బండి సంజయ్ గారు ఒక భయంకరమైనటువంటి విషయాన్ని బయటపెట్టారు. అది వింటే కోపంతో గుండెలు మండిపోయినట్టే. ఈ న్యూస్ ఉండి ఒకసారి అసలు ఎంత దారుణం. 60 సంవత్సరాల క్రితం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి పాత బస్తీలో హిందువులు ముస్లింలు దాదాపుగా సమానంగా ఉండేవాళ్ళు అనమాట. అప్పట్లో పరిస్థితులు ఏంటంటే నువ్వా నేనా అన్నట్టుగా ఉండేటి. అయితే అప్పట్లో భారతీయ జనతా పార్టీ లేకపోవడం, పైగా ముస్లింల కోసం ప్రత్యేకించి ఎంఐఎం పార్టీ ఉండడం, పైగా అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో పాత బస్తీల్లో ముస్లింలకు తిరుగు లేకుండా పోయింది. దీంతో చీమ చిటుక్కుమన్న ఈ ముస్లింలు హిందువులపైన దాడులకు పాల్పడుతూ ఉన్నారన్నమాట. అయితే మన హిందువులలో మీకు అందరికీ తెలిసిందే, ఈ ఐక్యత అనేది లేకపోవడం, హిందువుల తరపున సరైనటువంటి నాయకుడు లేకపోవడంతో ప్రతిసారి కూడా హిందువులు బాధితులుగా మిగిలిపోతూ ఉండేవాళ్ళు అనమాట. ఇక ఈ ముస్లింల ఆగడాలను భరించలేక పాత బస్తీ నుంచి హిందువులు పెద్ద మొత్తంలో మిగతా ప్రాంతాలకు వెళ్ళిపోయినారు. దీంతో పాత బస్తీ ఏరియాలో హిందువుల సంఖ్య తగ్గితే ఈ ముస్లింల సంఖ్య పెరగసాగింది. చూడండి, మనోళ్ళు ఉండేవాళ్ళు చాలా వరకు వెళ్ళిపోతారు. సరే, వీళ్ళు ముస్లింలు వాళ్ళ సంఖ్య పెరిగిపోతూ ఉండే. మీకు తెలిసిందే కదా ఆ విషయాలన్నీ కూడా. సరే, ఇప్పుడు పాత బస్తీ అలాగే దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలలో పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చినటువంటి హిందువులు నివసిస్తున్నారు. పొట్టకూటి కోసం వచ్చిన వాళ్ళు, అలాగే ఈ బెంగాల్లో ఈ జిహాదీ ముండా కొడుకునేటువంటి వాళ్ళు పెట్టేటటువంటి బాధలు పడలేక అక్కడి నుంచి మన బెంగాలీ హిందువులు పాత బస్తీకి వచ్చి బతుకుతారు. అయితే వాళ్ళు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డారన్న విషయం వాళ్ళకి తెలియలే పాపం. ఇక పాత బస్తీలో ఉండేటటువంటి మన బెంగాలీ హిందూ అమ్మాయిలను ఈ పాత బస్తీలోని జిహాదీగాళ్ళు టార్గెట్ చేశారు. చూడండి, ఈ పాత బస్తీలోని జిహాదీలకు పని పాట ఉండదు. గాలి ముండా కొడుకులు గాలి తిరుగుతూ ఉంటారు. ఈ విపరీతమైన దురలవాట్లు, ఈ డ్రగ్స్ వాడడం, గంజా కొట్టడం, ఇవన్నీ కూడా అదేవిధంగా అమ్మాయిల వెంట పడుతూ ఉంటారు. అది కూడా కేవలం హిందూ అమ్మాయిల వెంట మాత్రమే పడుతూ ఉంటారు. అర్థమవుతుందా? ఈ విధంగా గాలికి తిరుగుతా అమ్మాయిల వెంట పడే గ్యాంగుల్లో అతి పెద్ద గ్యాంగు ఆదిల్ గ్యాంగ్. ఈ గ్యాంగ్ లీడర్ పేరు వచ్చేసి ఆదిల్ అలియాస్ అజీజ్. వీడి గ్యాంగ్లో 40 మంది వరకు జిహాదీగాళ్ళు ఉంటారంట. వీడు ఒక పెద్ద డ్రగ్గిస్ట్ అనమాట. అంటే ఎక్కువగా డ్రగ్స్ వాడుతూ ఉంటాడు. వీడి టార్గెట్ కేవలం మన హిందూ అమ్మాయిలే. ముస్లిం అమ్మాయిలు ఎక్కువగా ఉన్నటువంటి స్కూల్స్ని కావచ్చు, కాలేజీలు కావచ్చు, వీళ్ళు టార్గెట్ చేయరు. కేవలం హిందూ అమ్మాయిలు ఎక్కువగా ఉన్నటువంటి స్కూల్స్ను, కాలేజీలను మాత్రమే వీళ్ళు టార్గెట్ చేస్తారు. అది కూడా మైనర్ అమ్మాయిలను. అర్థమవుతుందా? ఇప్పుడు 14 ఏళ్ళు, 15 ఏళ్ళు, 16 ఏళ్ళు వయసు ఉంటారు కదా, అటువంటి అమ్మాయిలను ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటారు. ఈ హిందూ కాలేజీలు అలాగే ఈ స్కూల్స్లో ముస్లిం అమ్మాయిలు కూడా కొంతమంది చదువుకుంటూ ఉంటారు. ఏమే సరే, ఆ ముస్లిం అమ్మాయిల సహాయ సహకారంతో ఈ ఆదిల్గాడి గ్యాంగు మన హిందూ అమ్మాయిలను తమ దగ్గరకు పిలిపించుకొని వాళ్ళను డ్రగ్స్కు బానిసలు చేసి, ఏదో ఈ చాక్లెట్ డ్రగ్ అని ఏదో ఉంటుందంట, అంటే డ్రగ్స్ను చాక్లెట్లు మిక్స్ చేసి ఏదో ఇస్తారనమాట. ఆ విధంగా వాళ్ళ బానిసలు చేసి ఆ తరువాత వాళ్ళను లైంగికంగా వేధింపులకు గురి చేసి వాటిని వీడియోలుగా చిత్రీకరిస్తారు. అంటే ఇప్పుడు మీరు ఆ కేరళ ఫైల్స్ సినిమా చూసారా? అచ్చం అలాగేనయ్యా స్వామి, అచ్చం అదేవిధంగా ఈ హైదరాబాద్లో కూడా హైదరాబాద్ ఫైల్స్ అనేవి జరుగుతున్నాయి. అర్థమవుతుందా? ముందుగా తమ ముస్లిం అమ్మాయి సహకారంతో ఈ ఆదిల్ గ్యాంగ్ ఏం చేస్తుందంటే మన హిందూ అమ్మాయిలను ఈ బర్త్డే పార్టీ ఉండదనో ఏదో ఒక పార్టీ పేరు చెప్పి వాళ్ళ ఇళ్ళకు పిలిపించుకుంటారు. వాళ్లకు ఈ చాక్లెట్లలో డ్రగ్స్ ఇచ్చి మన హిందూ అమ్మాయిలను మచ్చి చేసుకుంటారు. కమ్మేపి వాళ్ళకి ఆ చాక్లెట్స్ ఇస్తూ ఉంటారనమాట. ఆ విధంగా 10 రోజులు కాగానే ఆటోమేటిక్గా మన హిందూ అమ్మాయిలు ఆ డ్రగ్స్కు బానిసలుగా మారిపోతారు. చూడండి, ఇక ఆ సమయంలో మన హిందూ అమ్మాయిలను ఈ ఆదిల్గాడి గ్యాంగు శారీరకంగా వాడుకొని వాళ్ళను నగ్నంగా ఈ వీడియోలన్నీ కూడా తీసి వాటిని దుబాయ్కి అమ్ముకుంటారంట. ఏది వాళ్ళని శారీరకంగా వాడుకొని అన్ని విధాలుగా. అర్థమవుతుందా? ఆ విధంగా గత 4 సంవత్సరాల నుంచి 100 మందికి పైగా హిందూ అమ్మాయిలను ఈ విధంగా డ్రగ్స్కు బానిసలుగా చేసి వాళ్ళని శారీరకంగా వాడుకొని వాటిని వీడియోలుగా చిత్రీకరించారు. వీళ్ళంతా కూడా మన హిందూ ఆడబిడ్డలంతా కూడా చిన్నపిల్లోళ్ళే, అంటే 18 సంవత్సరాలు కూడా నిండనటువంటి మైనర్లు అన్నమాట. ఇక ఈ విషయాలను ఆ అమ్మాయిల వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తే, మేము చంపేస్తాము, నిన్ను చంపుతాము, మీ అమ్మ నాయన్ని చంపుతాము, మీకు ఇక్కడ ఎవరు కూడా సాయం చేసేవాళ్ళు లేరంటూ మన హిందూ అమ్మాయిలను బెదిరించేవాళ్ళంట. అయితే గత నెల ఇలాగే ఒక హిందూ అమ్మాయిని రాత్రిపూట ఈ ఆదిల్గాడి గ్యాంగ్ ఎత్తుకోమైంది.
దీంతో ఆ అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి పోయి ఎంత బ్రతిమలాడినా కూడా పోలీసులు పెద్దగా పట్టించుకోలేదంట. దీంతో ఆ అమ్మాయి తల్లిదండ్రులు గోషామహల్ బీజేపీ అధ్యక్షుడిని ఆశ్రయించారంట. ఇక గోషామహల్ బీజేపీ అధ్యక్షుడు ఏం చేశారంటే నేరుగా పోలీస్ స్టేషన్కి పోయి నువ్వు కేసు పెడతావా పెట్టవా, అమ్మాయి కోసం ఎత్తుకుతారా ఎత్తుకురా, ఆ ఆదిల్ గ్యాంగ్ను అరెస్ట్ చేస్తారా చేయరా, ఆ ఆదిల్ పైన ఫోక్సో కేసు పెడతావా పెట్టవా అని చెప్పేసి ఏమిలా గద్దించడంతో భయపడిపోయినటువంటి ఈ పాత బస్తీ పోలీసులు ఆ ఆదిల్ గాడికి ఫోన్ చేసి ఏదే ఆ అమ్మాయిని తీసుకురమ్మన్నారు. గంటలో ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ పోలీస్ స్టేషన్ దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయినాడంట. చూడండి, అంటే ఆ అమ్మాయి వచ్చిన తర్వాత ఆ కాలనీ వాళ్ళంతా కూడా అక్కడ గుమిగుండారనమాట. ఏమైందనంటే ఆ అమ్మాయి చెప్పిన మాటలకు మొత్తం అంతా కూడా షాక్ అయిపోయినారు. నేను ఒక్కదాన్నే బాధితురాల్ని కాదు, నాకు తెలిసిన వాళ్ళే, నాకు ముఖ పరిచయం ఉన్న వాళ్ళే అక్కడ నాతో పాటు 9 మంది ఉన్నారు. ఇది నాకు తెలిసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అక్కడ చాలామంది ఉన్నారని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పిన మాటలకు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గుండెలు పగిలిపోయినాయి. కానీ పోలీసులతో అంటేనంట ఏముండదు, ఇవన్నీ మామూలే అన్నారంట. మామూలుగా పోలీసులు అంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే మన దేశాన్ని సరిహద్దుల్లో ఉండి సైన్యం కాపాడితే దేశంలో ఉంటా పోలీసు అన్నలు కాపాడుతారు. నాకు వాళ్ళ మీద చాలా గౌరవం ఉండదు. కానీ పోలీసులు ఇలాంటి ఇట్లా ముండా కొడుకులు ఉంటారు చూడండి. కనీసం ఇక్కడ ఆ మాట ఎవడన్నాడో నాకు తెలియదు, కానీ ఈ మాట నేను చెప్పలా, సాక్షాత్తు బండి సంజయ్ గారు చెప్పారు ఈ మాట. మీ ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే, మీ కన్న బిడ్డలో లేకపోతే మీ చెల్లెళ్ళలో మీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా మాట్లాడతారమ్మా, ఈ విధంగా మాట్లాడతారా మీరు? అంటే పాత బస్తీలో ఈ ఆదిల్ గ్యాంగ్కు పోలీసులకు డైరెక్ట్గా కనెక్షన్లు ఉన్నాయి. లేకపోతే పోలీసులు ఫోన్లు కొడితే 1 గంట లోపల తీసుకొచ్చి వదిలిపెట్టిపోవడం ఏంది? అంటే కనెక్షన్ ఉన్నట్టే కదా, తెలిసినట్టే కదా. అంటే ఏమన్నా ఈ పాపంలో వీళ్ళు కూడా పాల్పంచుకునేటారా? సరే, దాన్ని బట్టి ఇంకా అదే కదా, అలాంటి అనుమానాలు కూడా మనకు కలుగుతాయి. ఈ విషయం చెప్తాను కదా, నేను చెప్తాను కాదు, సాక్షాత్తు మన దేశ హోంశాఖ సహాయ మంత్రి వర్యులైనటువంటి బండి సంజయ్ గారి నిన్న అది పనిగా ఈ మీడియా సమావేశం పెట్టి ఇదంతా కూడా చెప్తా ఉంటే అసలు కడుపు మండిపోయింది. ఈ సందర్భంగా బండి సంజయ్ గారు మాట్లాడుతా, హిందూ అమ్మాయిలే టార్గెట్గా పాత బస్తీల్లో ఇన్ని అరాచకాలు జరుగుతూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్లప్పగించి చూస్తా కూర్చోండాది. ఇప్పటి వరకు 100 మందికి పైగా హిందూ అమ్మాయిలను ఈ విధంగా డ్రగ్స్కు అలవాటు చేసి వాళ్ళని బానిసలు చేసి వాళ్ళను టార్చర్ పెట్టి వాళ్ళని శారీరకంగా వాడుకొని వాళ్ళని వీడియోలు తీసి బేరించసాగినారు. ఎవరు? ఈ ఆదిల్ గాడి గ్యాంగు. ఈ పని చేస్తున్నదంతా కూడా ఈ ఆదిల్ అలియాస్ అజీజ్ గాడి గ్యాంగే. ఇందుకోసం ఈ అజీజ్ గ్యాంగు ముస్లిం అమ్మాయిలను మధ్యవర్తులుగా అర్థమవుతుంది వాళ్ళను వాడుకుంటున్నారు. స్నేహం పేరు చెప్పి హిందూ అమ్మాయిలను ముస్లిం అమ్మాయిలు బలిపశువులు చేస్తున్నారు. ఏం చెప్పాలా చూడండి. ఇక్కడ ఒక మాట మాట్లాడుకోవాలి మనకు ఖచ్చితంగా. సరే, ఇక్కడ బాధితులు ఎవరయ్యా అంటే మన హిందూ అమ్మాయిలు. ఒకవేళ ఇదే గనక హిందువులు ఎవరైనా ముస్లిం అమ్మాయిలు చేస్తుంటే ఇది ప్రపంచంలోనే ఒక పెద్ద సెన్సేషన్ వార్త అయ్యిండు. ఎక్కడ బట్టినా ప్రపంచంలో సోషల్ మీడియాలోను ఎలక్ట్రానిక్ మీడియాలోను డిబేట్లు, న్యూస్లు, న్యూస్ పేపర్లు దీనమ్మ హైదరాబాద్లో హిందువులు ముస్లిం అమ్మాయిల్ని మార్చేశారంటే రక్త రంబోలు అయిపోయింది అంతా కూడా. అరబ్ దేశాలు అయితే కింద ఏళ్ళు అగ్గి పెట్టట్టు ఎగిరి పడిపోయిండు. చూడండి ఎవరయ్యా ఆడబిడ్డలకి దిక్కు? ఎవరయ్యా? ఒరే ఈరోజు వాళ్ళు ఉన్నారు, సరే వాళ్ళు ఎవరో కూడా మన ముక్కు మొహం తెలియదు అనుకుందాం. రేపు నా ఇంట్లో వాళ్ళు ఉండొచ్చు, నీ ఇంట్లో వాళ్ళు ఉండొచ్చు. ఒరే వద్దురా నాయన, వాళ్ళతో స్నేహం వద్దురా స్వామి, వాళ్ళతో దూరంగా ఉన్నాడు రా ఆయన అంటే చెప్పి సావరు. ఈ లవ్ జిహాదు, నా బొచ్చులో జిహాదు, మీ బతుకులు జడ. కనీసం బిడ్డలు ఎట్ట పోతారో, ఇవి ఎలాంటి వాళ్ళతో స్నేహం చేస్తారో, యాడికాడికి పోతారో చూడుకుంటా ఉంటే ఈ మాదిరిగా ఇంక ఎట్టవుతుంది ఎంటాలే. మన బండి సంజయ్ గారు మాట్లాడతా ఈ ఆదిల్ గ్యాంగ్కు నేరుగా పాత బస్తీ పోలీస్ కానిస్టేబుల్స్తోనూ అలాగే పోలీసు అధికారులతో సంబంధాలు ఉన్నాయి. నేను ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా, మర్యాదగా ఆ ఆదిల్ గ్యాంగ్ను కఠినమైనటువంటి సెక్షన్ల కింద అరెస్ట్ చేసి జైలుకు పంపించండి. అలాగే ఆ ఫాల్తూ నా కొడుకి సహాయం చేసేటువంటి పోలీస్ అధికారులను గుర్తించి సస్పెండ్ చేయండి. నేను వారం రోజులు సమయం ఇస్తున్నా, ఈ లోపు మీరు ఈ విషయం పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోండి. లేదంటే నేనేందో చూపించాల్సి వస్తుంది. మీకు చేత కాకపోతే మేమే పాత బస్తీలో హిందూ రక్షాదళను ఏర్పాటు చేస్తాం. హిందూ అమ్మాయిలను కాపాడుకునేందుకు మేమే స్వయంగా రంగంలోకి దిగుతాం. ఇందుకోసం గోరక్షాదళ్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ల సాయం కూడా తీసుకుంటాం. ఇక మేము రంగంలోకి దిగితే పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోండి. మీరు చర్యలు తీసుకున్నా తీసుకోకపోయినా సరే మేము పాత బస్తీలో 1,00,000 మంది హిందూ యువకులతో అతి భారీ ర్యాలీని అయితే నిర్వహిస్తాం. పాత బస్తీలో ఉన్నటువంటి హిందువులకు భరోసా కల్పించడానికి 1,00,000 మంది హిందువులతో
పాత బస్తీ అంతటా కూడా మార్చి నిర్వహిస్తామని చెప్పేసి బండి సంజయ్ గారు సవాల్ విసిరినారు, హెచ్చరించారు మొత్తం గవర్నమెంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ని. అర్థమవుతుందా? అలాగే ఈ విషయం పైన ఖచ్చితంగా అమిత్ షా గారితో మాట్లాడి కేంద్ర బలగాలను పాత బస్తీలో దింపుతామని చెప్పేసి హెచ్చరించారు మన బండి సంజయ్ గారు. హిందూ అమ్మాయిలకు అండగా పాత బస్తీలో పాదయాత్ర చేపడతాను, నేను పాదయాత్ర చేస్తే పరిస్థితులు ఎట్టుంటాయో మీకు కూడా తెలుసు, అందుకే చెప్తున్నా మర్యాదగా ఈ విషయంలో కఠినమైన చర్యలు తీసుకోండి, లేదంటే మాకు చేత కాలేదు వాళ్ళ మీద మేము ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేమని చెప్పండి. అర్థమవుతుందా? లేదంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర పరిణామాలను అయితే ఎదుర్కోవాల్సి వస్తుందంటూ మన బండి సంజయ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు. అంతేకాకుండా ఆ బాధితులకు అండగా ప్రత్యేకమైనటువంటి సెల్ను కూడా ఏర్పాటు చేశారు. అదేయా పరిస్థితి, అదేయా హిందువుల బతుకులు. ఈ హిందువులు మెజార్టీగా ఉన్నటువంటి మన భారతదేశంలో హిందువులు ఇలాంటి బతుకుతున్నారు. ఏం చెప్పాలి చూడండి. దీనికి అంటే మన వాళ్లకు ఇది అమాయకత్వం అని పేరు పెడదామా, లేకపోతే డిక్కీ బల్బ్ అని చెప్దామా? నేను కొన్ని ఓపెన్గా మాట్లాడలేకుండాలే, ఎంత చెప్పినా కూడా వినకుంటా ఉంటే, ఎంత చెప్పినా కూడా అర్థం కాకుండా ఉంటే మీరు అంతా అయిపోయినాక జీవితాలు సర్వనాశనం అయిపోయి బుగ్గు అయిపోయినాక మళ్ళీ మీరు ఏడ్చుకునేది, మొత్తుకునేది, కొట్టుకునేది మీ బతుకులు జడ. జాగ్రత్తగా ఉండండి రా స్వామి అంటే ఇంక జాగ్రత్తగా ఉండకపోతే ఇంక మీ బతుకులు ఎందుకు ఇంకా ఈ తేరా అయిపోయినాక చూడండి బిడ్డల భవిష్యత్తు నాశనం అయిపోయా. మీ బిడ్డను వాడు ఎవడో పైనుంచి కిందికి దేకెచ్చడి, ఏం చెప్పాలా? వాడిని నాశనం చేసి చిత్తుకైతే మారి వాడు ఇసిరి బయట బారదోబెత్తడి. ఆ బిడ్డను ఏమైనా వీడియో తీసి పోయి తీసుకుపోయి ఏడాడో అమ్మితిరి. రేపు ఆ బిడ్డను ఎంతమందో నగ్నంగా చూస్తారు. అలాంటి బతుకులు అవసరమా అంటాలే. జాగ్రత్తగా ఉండమంటే మీకేం పోగలరా? మీ బతుకులు జడ ఎంతసేపటికి ఆడవాళ్ళు తైతెక్కలాంటి రీల్స్ చేయండి సరిపోతుంది, మగవాళ్ళు ఏమో డబ్బు వెనక దీని అమ్మ పరిగించి సరిపోతుంది. మీ బతుకులు ఏం బతుకులు రా సార్? మీరు ఎట్లా మారుతారా మీ బతుకులు జడ? మీకు ఎప్పుడు రా మేము హిందువులు అని చెప్పి గుర్తొస్తుంది మీకు? ఎప్పుడు గుర్తొస్తుంది మీకు అంటాలే? మీరు ఇదే మారి ఉంటే మీకు ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. అది ఈ రోజు కాకపోయినా రేపు కావచ్చు, ఇంకొక రోజు కావచ్చు, కానీ ఆ రోజు కోసం మీరు ఎదురు చూడాలి అంతే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక ఖచ్చితంగా నలుగురికి షేర్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు అనిపిస్తే తప్పనిసరిగా నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయంలో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.